లబ్ధి కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు ఇది. తెలంగాణలో మనం నిన్న మొన్న వచ్చినటువంటి లంబడోళ్ళం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నైజాం బ్రిటిష్ వాళ్ళ కోసం అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ఈ లంబాడీలు. ఎవడో ఇచ్చూతే బాడగా చెప్తే మనం మాటలు రకం కాదు. నువ్వు చెప్తా మిమ్మల్ని బట్టలుడి నుంచి లంబాడీలో తయారైతాం. ఒక్కొక్కడి లంబాడీ బిడ్డ, ఒక్కొక్క లంబాడీ బిడ్డ ఠాణులాగా తయారు కావాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నేను ఒక సూచన చేస్తున్నాను. మనకెక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మనము పోరాడి అక్కడ నిలబెట్టుకుంటే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ తెల్ల వెంకట్రావు, సోయం బాబురావుకు సోయలేనటువంటి పెద్దమ్మ, వారికి ఎక్కడ టికెట్ ఇవ్వకపోతే ఓడిపోయి మనలో పొడలు పెట్టినటువంటి వీక్షతడు ఒక్కసారి ఎంపీగా గెలిచినటువంటి సోయం బాబురావు, ఇవాళ వాడు ఏదో పగటి వేషాలు వేస్తున్నటువంటి సోయం బాబురావు గారికి చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు, తమరు విద్యావంతులు, మీకు తెలిసినటువంటి గ్రామీణ స్థాయి రాజకీయాలు మీకు తెలుసు. గ్రామీణ స్థాయిలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో తక్షణమే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేసి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మీకు తెలియదా రాజ్యాంగ విలువలు? మీకు తెలియదా ఈ గిరిజన బిడ్డల గోసలు? మీకు మాకంటే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు రాజకీయంలో. ఇవాళ ఈ లంబడలకు ఒక్క మంత్రి పదవి లేదు. ఏదో నామమాత్రంగా పిచ్చపోలుగా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం మనం వాళ్ళు సంఖ్యలు గుద్దుకొని. ఒక ప్రభుత్వం సంఖ్యలో ఉన్నటువంటి రాజకీయ నాయకులారా ఇప్పటికైనా మేలుకోండి, సిగ్గు తెచ్చుకోండి. ఈ గిరిజన బిడ్డల పైన ఏం జరుగుతుంది? ఖబర్దార్ బిడ్డలారా, ఇక్కడ నుంచి మొదలుపెట్టాం. పరిగి నుంచి ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ చేయలే, పరిగి నుంచి స్టార్ట్ చేశాం. మిమ్మల్ని పాత్ర పెట్టేంత వరకు వదిలిపెట్టమని చెప్పేసి ఈ గిరిజన విద్యార్థి సంఘం మిమ్మల్ని బహిర్గతంగా హెచ్చరిస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వచ్చినటువంటి మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం.